ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ మన రామన్న మన దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ ఎట్లుండాలి? ఓరుగల్లు గడ్డ అంటే ఎట్లుండాలి? ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ భుజం మీద ఉన్న కండువ తీసి పిడికిలి బిగించి ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ అనాలి. జై తెలంగాణ, జై తెలంగాణ అన్న. కండువలు తీయరానే? మన పవర్ ఏందో చూపియాలి కదా. రైతులు తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారని చెప్పాలే కదా. ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అవునా కదా? మన రైతుల పవర్ ఏందో చూపియాలా లేదా? ఒక్కసారి గట్టిగా మీ దగ్గర ఉన్న కండువలన్నీ పైకి లేపి రైతు ఏడిసిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని మీరు చూపియాలయ్యాలా? ఒక్కసారి మీడియాలో అందరూ అన్న జర చూపిర్రే ఒక్కసారి గట్టిగా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతుల కష్టాలు ఎవరికెరుక? రైతుల కష్టాలు ఎవరికెరుక? రైతులని కడుపులో పెట్టుకొని సాదుకుంది ఎవరు? ముఖ్యమంత్రి అయినా కూడా వ్యవసాయం మరిసిపోయింది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు కావాలి? ఎవరు రావాలి? ఎవరిని నమ్మి మోసపోయినాం? మళ్ళా మోసపోతామా? ఇంకేమైనా ఉందా మనకి? ఒక్కసారి పోనీ అని ఇడిచిపెట్టాం. 9 సంవత్సరాలు అయిపోతాయి గట్టిగా. వచ్చేది మళ్ళా మన కేసీఆర్ బాబే. అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా ఓయేసుకోరు అన్నాడా. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, రైతు కోసం రామన్న, మన రామన్న రాబోతున్నాడు కాబట్టి అందుకే అంటారు. ఇందాక ఇక్కడ ఒక పెద్ద మనిషి ఒక మంచి ఫ్లెక్సీ పట్టుకున్నాడు. కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో నారు వేసే ముందే రైతు బంధు పడుతుండనట. కాంగ్రెస్ హయాంలో పంట కోసిన రావట్లేట. మరి మీరందరూ ఏం చేయాలి? ఏం చేయాలి? పిడికిలి బిగించాలా లేదా? భూమిని నమ్మిన రైతుకు, భూమిని నమ్మిన రైతుకు భూమే కరువాయరా అన్నలా. రైతే రాజన్న మాట బూటకమే ఆయరో. అవునా కదా? అవునన్నలందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించాలి. రైతే రాజన్న మాట బూటకమే ఆయరో అన్నలా. ఈ దగా కోరు పాలనలో కష్టాలను తెచ్చరో అన్నలా. అన్నదాత రైతన్నను అరిగోసలు పెట్టరో, ఎనుకటి బాధలన్నీ ముందుకైగా తెచ్చరో. అందుకే అంటున్నాం రైతే రాజన్న మాట, రైతే రాజన్న మాట, రైతే రాజన్న మాట బూటకమే ఆయరో. రైతే రాజన్న మాట బూటకమే ఆయరో. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నేను ఇవాళ. ఈ పాలన, ఈ ప్రభుత్వం ఎట్లుందో చెప్పమంటారా? చెప్పమంటారా అదా? చెప్పమని అందరూ ఒకసారి పైకి లేపరు చేతులు అందరూ. నా మాట ఇంతే మీరు అందరూ. మైసూరు బజ్జీలో మైసూరు లేనట్టు ఈనాడు అందరూ ఒకసారి. మైసూరు బజ్జీలో మైసూరు లేనట్టు, పులిహోరలో పులి లేనట్టు ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం లేదు ఈడ. అవునా కదా? అవుననుకున్నా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుర్రే. రీల్స్లలో ఎక్కువ ఉంది, రియాలిటీలో తక్కువ ఉంది. నాయన దండం పెడితే జనాలకి వచ్చి చూడు, మా బిడ్డలు ఎట్లా గోసలు పడుతుర్రు, మా బిడ్డలు ఎట్లా ఏడుస్తుర్రో రియాలిటీకి వచ్చి చూడు. అవునా కదా? అందుకే ఎవరు కావాలంటారు జనాలు? సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలల్లా. జై తెలంగాణ, జై తెలంగాణ. అందుకే తెలంగాణ ప్రజలు ఎవరిని కోరుకుంటారు? ఎవరు రావాలంటారు? నిన్న కూడా ఒక వీడియో చూసిన ఒక రైతన్న అంటున్నాడు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే రైతు రాజు లెక్క ఉన్నాడు. కేసీఆర్ అన్నా నువ్వు ఏడున్నావని అడుగుతుర్రా లేదా? అందుకే అంటున్నాం సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా. మళ్ళా కారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా. ఒక్కసారి కేసీఆర్ సార్ మళ్ళా రావాలనుకున్న వాళ్ళందరూ పిడికిలి పైకి ఎత్తుర్రు ఒకసారి. అందరూ మీ కండువాలన్నీ పైన ఉండాలి. రెడీ 1 2 3 4 సారే
ఇటున్నోళ్ళు ఒక్కసారి మీ కండువాలను ఎత్తాలి, మీరు ఎత్తుతారా వాళ్ళు వెళ్తారా చూద్దాం. రెడీయా? సారే పెద్ద సారే మల్ల సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలల్ల మల్లకారే కావాలంటున్నాయే తెలంగాణ జిల్లలల్ల. ఇటున్నోళ్ళు అంటున్నారే ఉన్నారా? కండువాలేవి ప్రత్యేకరాజ్యం తెచ్చినాడు, పండగల్ల పల్లెకొచ్చినాడు, జనమంతా మెచ్చేటి ఒక్కటే పేరు, జనమ బిడ్డ మన కేసీఆర్. సారు కావాలాదా? సారే పెద్ద సారే మల్ల సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలల్ల మల్లకారే కావాలంటున్నాయే తెలంగాణ జిల్లలల్ల. కేసీఆర్ బాబు కానీ రామన్న కానీ కొట్లాట ఏం కొత్త కాదు, అవునా కాదా? అందుకే అంటున్నాం, నడవరా నా కొడుకా నడిసిన బాట చంద్రశేఖర్ అన్న బాట, నడవరా నడుము ఎందర పలికిన బాట పోరు తెలంగాణ బాట. నడవరా నా కొడుకా నడిసిన బాట చంద్రశేఖర్ అన్న బాట, నడవరా నడుము ఎందర పలికిన బాట పోరు తెలంగాణ బాట. అందుకే అంటున్నాం, నీ చుట్టూ సిరులు ఉన్నా నీకేమి దక్కదన్నా, నీ చేతిలోని పువ్వే ఎంతో మందికి ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్న నీ మట్టులా, నీ చేతిలోని పువ్వే నీ నోటి కందదన్నా, చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా, మోసపోతివన్నా అరికోసగడితివన్నా, తలపున మారుతోంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. ఆ, రైతన్నా నీ బతుకు అమాసా, పాలకులు చూస్తాండ్రు తమాషా. రైతుల కోసం రామన్న నిలబడడానికి ఇలా మన ముందుకు వస్తున్నాడు. రైతుల విలువ తెలిసిన నాయకుడు కేసీఆర్ బాబు మన తోడున్నాడు కాబట్టి ఒకసారి గట్టిగా